రెండోది 2024 ఎలక్షన్స్ కొన్ని నెలల సమయం మట్టుకే ఉంది. డెవలప్ అనేది మీరు పొరుగు రాష్ట్రాలకు డెవలప్ అనుకుంటారు, ఓకే. అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు ఆ డెవలప్ ఏందనేది. ఇక్కడ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఏపీ పరంగా చూసుకుంటే రెండు రాష్ట్రాల్లో చూపు కూడా ఇటే ఉంది. దాని పరంగా సార్ నా అభిప్రాయం ప్రకారం ఇక్కడ వచ్చేసి ఏపీలో నా పర్సనల్గా నా ఒపీనియన్ ప్రకారం ఖచ్చితంగా టీడీపీ జనసేన వస్తుందని నా ఒపీనియన్. ఎందుకని అనగా ఇంతకుముందు జగన్ పైన ఎంతో ఆశలు పెట్టుకున్నారు జనాలు. ఒకసారి ఛాన్స్ ఇద్దామని ఒక ఆశ, ఇంకోటి రాజశేఖర రెడ్డి కుమారుడు అని, మళ్ళీ వాళ్ళ చెల్లెలు షర్మిలమ్మ, మళ్ళీ వాళ్ళ అమ్మ వాళ్ళు పాదయాత్ర చేశారు. ఈ 4 అంశాల పరిగణన పెట్టుకొని అతనికి ఒకసారి ఛాన్స్ ఇద్దాంలే, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు చేశాడు కదా అనే ఉద్దేశంతో ఇచ్చారు. కానీ అతను నిలవబెట్టుకోలేకపోయాడని చెప్పేసి నా ఒపీనియన్. ఇక్కడ అంటే మన కళ్ళలో చూడలేము, చూసిన మటుకైతే అతను అనుకున్న హామీలు కూడా సరిగ్గా నిలబెట్టాలి అనుకోండి. ఇప్పుడు వచ్చింది సంక్షేమ పథకాలు అని చెప్పేసి ఇచ్చేసి జనాలను సోమరులుగా తయారు చేయడం తప్ప నువ్వు ఉపాధి కల్పించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఇప్పుడు ఒక ఇంటిలో తలా 10,000 ఒక ఇద్దరికి 20,000 ఇచ్చే సంవత్సరానికి, అదే ఇంట్లో ఉపాధి అవకాశం కల్పించానుకో, నెలకు 10,000 జీతం ఇచ్చానుకో, సంవత్సరానికి 1,20,000 వస్తున్నాయి. నువ్వు 20,000 ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. 20,000 రూపాయలు రేపు రాష్ట్ర ప్రభుత్వం అప్పు పడతాయి కదా. ఈ అప్పు లేకుండా వాళ్ళు స్వతహాగా సంపాదించుకుంటారు కదా, అది కల్పించాలి అభివృద్ధి అంటే. చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్న కంపెనీలు వెళ్ళిపోవడం జరిగింది, ఎక్కడ అభివృద్ధి లేదు. ఐటీ శాఖ కంప్లీట్గా కుదేలైంది. రెండోది, తెలంగాణలో ఎలక్షన్స్ రిజల్ట్ రాగానే ఏపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధ ప్రాతిపదికన ఇన్ఛార్జీలను చేంజ్ చేయడం, ఎమ్మెల్యేలను చేంజ్ చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి మాకు ఇక్కడ. ఇవి చూసుకుంటే ఉన్న పర్సన్ ఫేస్ ఐడెంటిఫై ఉన్న పర్సన్కే ఏమీ లేనప్పుడు కొత్త పర్సన్లు నమ్మే అవకాశం ఉందండి. సార్ ఇప్పుడు అతనికి ఇన్ని రోజులు ఎలా ఉందంటే వైనాడు 175 అన్న ఉద్దేశం ఉండేది. ఇప్పుడు అతనికి ఒక భయం అనేది పట్టుకున్నది. అంటే పైన గంభీరంగా కనబడ్డా లోన ఒక భయం పట్టుకున్నది. అది ఏమిటంటే అక్కడ ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆరే ఓడిపోయాడే, మనం అభివృద్ధి లేదు, మన అభివృద్ధి కుంటుపడింది, మనం ఎంత అన్న ఉద్దేశం అతనిలో బయట చెప్పలేకపోయినా కొరవడింది. ఆ ఉద్దేశంతోనే ఎమ్మెల్యేలు మార్చడం జరుగుతుంది, ఎంపీలు మార్చడం జరుగుతుంది. ఒక పక్కన ఇక్కడ చూసుకుంటే డిఎస్సి ఎగ్జామ్ లేదు టీచర్స్ కానివ్వండి, వీటికి సంబంధించి మెగా డిఎస్ అని అన్నారు, అది లేదు. రెండోది, అసలు ఐటీ శాఖ కంప్లీట్గా కుదేలైంది, ఒక ఉద్యోగం లేదు. ఏదన్నా ఉంటే గ్రామ వాలంటీర్లు, సచివాలయాలు ఉద్యోగాలే, అవి కూడా అయిపోయి వచ్చినాయి. వాళ్ళు కూడా సమ్మెలకు దిగారు. ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీలు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు, గవర్నమెంట్లో చేసేవాళ్ళు, ఒక పక్క చూసుకుంటే వాలంటీర్లు, వీళ్ళు కాకుండా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వీళ్ళందరూ సమ్మెలకు దిగారు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి. ఈ పరిణామాలన్నీ చూసుకుంటే వ్యతిరేకత మొదలైందంటారా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా కనబడకుండా వ్యతిరేకత ఏర్పడ్డది. ఇప్పుడు ఇక కూడా జనాలు ఇంకా 3 నెలలు ఉంది, ఎందుకులే వ్యతిరేకంగా పోయి అతన్ని దృష్టిలో ఎందుకు పడాలని ఉద్దేశంతోటి ఆపుకుంటున్నారు తప్ప ఖచ్చితంగా దీని యొక్క ప్రభావం ఎలక్షన్లో ఖచ్చితంగా చూపెడతారు. సో 2024లో ఈ 175 అని ఏదైతే వీళ్ళు ఒక నినాదం పెట్టుకుని అంటున్నారో ఎంతవరకు రీచ్ అవ్వచ్చు? నాకు తెలిసి సార్ వైసీపీకి 40 నుంచి 40 సీట్లు రావచ్చు, జనసేన టీడీపీ కలిపేసి 120 సీట్ల వరకు తీసుకురావచ్చు. ఇక మిగతావి 5-10 సీట్లు అన్ని కలిపి. సో ఖచ్చితంగా ఈసారి ఏపీ రాష్ట్ర ప్రజలు మార్పునే కోరుకుంటారు. ఖచ్చితంగా అండి. ఇప్పుడు పక్క రాష్ట్రాన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే అక్కడే అసలు ఎవరు ఉంచినటువంటి రిజల్ట్ వచ్చింది. అసలు కింద పడిపోయినటువంటి కాంగ్రెస్ రావడం అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. సో ఖచ్చితంగా ఈసారి ఏపీ ప్రజలు ఎవరిని చూడబోతున్నారు, ఏ ప్రభుత్వం? నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. అందులో పవన్ కళ్యాణ్ గారికి కేబినెట్ హోదాలో మంచి మంత్రి పదవి వస్తుందని నేను అనుకుంటున్నాను.